అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. ఈ పెంగ్విన్ సెక్యూరిటీ బాధితుల కేసు అడ్వకేట్ సుబ్బు గారే తీసుకున్నారు. ఎట్లా మీరు ఈ మధ్య చాలా కేసులు టేకప్ చేశారు. దానిలో ఈ కేసు కూడా తీసుకున్నారు. అసలు ఏంటి కేసు ప్రాసెస్ ఏంటి? అలా ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే పెంగ్విన్ సెక్యూరిటీస్ ఇప్పుడు ఏదైతే రమౌత్ మధుకు సంబంధించినటువంటి కే ఈ స్కామ్ ఉందో అలాంటిదే ఈ స్కామ్ కూడా. అదేంటంటే మేము పెట్టుబడులు పెడుతున్నాం, డబ్బులు పెట్టుబడి పెట్టండి అని. కానీ ఇది అలా కాదు. మేము చిట్టి పాటల్లాగా ఒక చిట్టి పాటలాగా పెట్టాం. దాంట్లో స్కీములు ఉన్నాయి. ఆ స్కీములో జాయిన్ అయితే మూలధనంతో పాటుగా మీకు వడ్డీ ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఎవరైతే ఈ వాడేకర్ బాలాజీ ఉండు, తర్వాత చౌదరి స్వాతి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే బాధితులందరికీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర సెక్యూరిటీస్గా తీసుకొని డబ్బులన్నీ పెట్టుబడిగా పెట్టించుకొని వీళ్ళందరూ కూడా బిచానా సర్దేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పేద మధ్యతరగతి సాధారణ గృహిణులు అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరే ఉన్నారు ఇంటి దగ్గర నలుగురు ఐదుగురు కలిసి చిట్టి వేస్తాను, ఒక 20 మంది అంటే ఖచ్చితంగా పెడతాం. 5,000 10,000 చిట్టి వేస్తాం. సో అలాగే తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఒక చిట్టీలో ఉన్నారు. ఏమో పిల్లలు స్కూల్ ఫీజుకి వస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళకి వస్తాయి, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి వస్తాయి, లేదంటే ఏదైనా కొనుక్కోవడానికి వస్తుందని ఎవరైనా సాధారణంగా ఆశపడే పెట్టుబడులు పెడతారు. సో అలాగే పెట్టుబడులు పెట్టారు. ఏంటంటే ఇలాంటి వాళ్ళు అందరు టార్గెట్ రమౌత్ మధు దగ్గర నుంచి ఇప్పుడు వాడేకర్ బాలాజీ వరకు కూడా చౌదరి స్వాతి వరకు కూడా వీళ్ళందరి పెట్టుబడి ఏంటంటే పేదవాళ్ళ నమ్మకం. సో వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు పెట్టుబడిగా ఉపయోగించుకొని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మీరు పేదవాళ్ళు అంటున్నారు. ఒక్కొక్కరు పొలాలు అమ్మారు, స్థలాలు అమ్మారు, 40 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి వీళ్ళు పేదవాళ్ళు ఎట్లా అవుతారు? 40 లక్షలు అన్న వాళ్ళు ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళే. సో 40 లక్షలు కట్టిన వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. కానీ 1,00,000 కట్టిన వాళ్ళు 2 లక్షలు కట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో మీరేమంటున్నారంటే 40 లక్షలు కట్టిన వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ 1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 40,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా బిలో పవర్టీ అంటే బిలో 5 లక్షల లోపు కట్టిన వాళ్ళే. 5 లక్షల లోపు కట్టిన వాళ్ళే 150 కోట్ల వరకు అయింది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా పేద మధ్య తరగతి కుటుంబాలే కదండి. ఇప్పుడు 40 లక్షలు అంటే మధ్యతరగతి కుటుంబాలు పొలం అమ్మి తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఉన్న రేట్లను చూస్తే పొలంలో ఖచ్చితంగా అమ్మితే ఖచ్చితంగా వస్తాయి కదండి. సో మధ్యతరగతి కుటుంబాలే కదా ఇక్కడ మోసపోయేది. యాక్చువల్లీ ఈ కేసు 2025 నుంచి నడుస్తుంది. ఇది ఎట్లా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? దాదాపు 6 ఇయర్స్ ఎలా అప్రోచ్ అయ్యారు? అయితే మొట్టమొదటిగా ఇది రమౌత్ మధు కేసు కంటే ముందే వచ్చింది. సో అప్పుడు ఎఫ్ఐఆర్ చేయించాం. తర్వాత ఎవరైతే ఈ వాడేకర్ బాలాజీ చౌదరి స్వాతి ఉన్నారో వాళ్ళు బెదిరించారు. మీరు గట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీడియా ముందుకు వెళ్ళినా మీకు డబ్బులు ఇవ్వనేసరికి వాళ్ళు భయపడిపోయారు. సో ఇప్పుడు తర్వాత ఏదైతే రమౌత్ మధు మంగ్లీ కేసు ఏదైతే తెర మీదకి వచ్చి స్కామ్ బయటకు వచ్చిందో ఆ తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు నుంచి నాంచుతూనే ఉన్నారు కానీ ఇవ్వట్లేదు. సో వీళ్ళు నాంచుతూనే ఉన్నారు, ఇవ్వట్లేదు, మనం ముందుకెళ్ళకపోతే ఖచ్చితంగా మనకు అన్యాయమే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటే ఎప్పుడో వచ్చారు, ఒక 3 నెలల నుంచి అడుగుతూనే ఉన్నారు. సో టైం చూసుకొని హాలిడేస్ ఉన్నాయి, కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి టైం చూసుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వివరాలండి మీడియాకి తెలియజేయడం జరిగింది. రూపాయి 2 రూపాయలు కదా, దాదాపు 150-300 కోట్ల స్కామ్ అంటున్నారు. సుబ్బు గారు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? తప్పకుండానండి ఉన్న ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్స్ మీదే దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సో మనం ఇక్కడ లేనివేమి సృష్టించలేము, ఉన్నవేమి కల్పించలేము. కాబట్టి ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజం ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. వీటి మీద ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులో పిల్లు కూడా వేస్తాం. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి నేరాలన్నిటి కూడా కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి చేర్చాలని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా వినతులు ఇస్తాం.